శాలిని మూవీ గురించి చెప్పాలి. సిరాజ్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా సినిమాలు నేను ఆడియో ఫంక్షన్ ఆయన హీరోగా నేను ఆడియో రిలీజ్ చేసినవి చాలా ఉన్నాయి. వి సినిమా హీరోగా చేశాడు, ఒకటి తమిళ్ తెలుగు హీరోగా చేశాడు. సిరాజ్ ప్లీజ్ కమ్. ఆయన ఎన్నో సినిమాలు హీరోగా చేస్తూ దర్శకత్వ ప్రతిభ ఉన్న సిరాజ్ దర్శకుడు కూడా తన యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని శాలిని మూవీ అతి తక్కువ సమయంలో హై క్వాలిటీతో తీయడం జరిగింది. యాక్చువల్గా ఈ సినిమా కన్నా ముందు మేము ఒక అన్న ప్లీజ్ నాకు ఫ్లో అవుతుంది, సారీ అన్న, థ్యాంక్ యూ. శాలిని మూవీ కన్నా ముందు యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒక కరప్షన్ మీద అవినీతి మీద సినిమా తీయాలి, ఒక ఒక అంటే శంకర్ లాంటి అపరిచితుడు అలాంటి ఒక సెన్సేషనల్ మూవీ చేయాలని మేము వర్కౌట్ చేస్తున్నాం 1 year నుంచి. అంటే తెలంగాణ రాష్ట్ర ఎప్పుడు కూడా ఇప్పటివరకు కొన్ని సినిమాలంతా కూడా నెగిటివ్ మీద ఎక్కువ డామినేట్ చేసి సినిమాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీయాలని చాలా వరకు అలాగైతేనే పబ్లిక్ ఆశిస్తారని చెప్పి సినిమాలు వస్తుంటాయి. కానీ మా కాన్సెప్ట్ ఏం చేసామంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ మన సీఎం కేసీఆర్ గారు కానీ అదేవిధంగా మోడీ గారు కానీ ప్రధానమంత్రిగా మన భారతదేశంలో ఎలాంటి పాజిటివ్నెస్ వైబ్రేషన్స్ ఉన్నాయి, దీనివల్ల పబ్లిక్కి ఏం జరుగుతుంది, అసలు అవినీతి ఎక్కడ ఉంది అనే దాని మీద మేము ఒక పెద్ద ఎత్తున సినిమా చేయబోతూ ఒక సాంగ్ గురించి ఒక నెల కూర్చున్నాం. ఒక్కొక్క సాంగ్ అంత కష్టపడి ఫైర్ ఉండి బాగా చేస్తున్న సమయంలో సార్ ఈ సినిమా అంతా చేయాలంటే మనకు చాలా దీని మీద రీసెర్చ్ చేయాలి, ఈలోపు ఒక సినిమా చేద్దామన్నారు, అదే శాలిని. ఇంతకుముందు మా పెద్దలు వేణుగోపాల్చారి గారు వచ్చి ఎప్పుడు దయ్యం సినిమాలే అన్నారు. అయితే మొదలు దయ్యాన్ని వదులుతున్నాం, తర్వాత దేవుడు వస్తాడు. సో దయ్యం తర్వాత వచ్చే దేవుడే, ఎందుకంటే దయ్యాన్ని అంతమొందించడానికి దేవుడు వస్తాడు. అయితే మొదలు మేము మొన్న పిశాచి అన్ననే వచ్చారు, రిలీజ్ చేశారు. ఈరోజు శాలిని మూవీ కూడా ఎంత క్యూరియాసిటీ ఉంటుందంటే సినిమా చూస్తున్నంతసేపు అబ్బాయి హీరో అమోఘ్ భారత్ టీవీ యాంకర్గా ఎక్కడ అమోఘ్ కనిపిస్తలేడు, హీరో కనిపించట్లేదు. భారత్ టీవీ యాంకర్గా ఎన్నో సినిమాలు చేసి సినిమా హీరోగా కూడా చేశారు. గతంలో 3 సినిమాలు హీరో చేశాడు. ఆ టైంలో చెప్పారు అమోఘ్ అయితేనే షూటబుల్ అని చెప్పి సిరాజ్ అనడం. సో ఈయన నటన కానీ ఎంత పెర్ఫార్మెన్స్ కానీ సూపర్ అండి. శాలినిలో అది చూస్తున్నంతసేపు నేను ఒకవేళ సినిమా ప్రొడ్యూసర్ ఎంత ఇది ఉండి నేను థియేటర్లో నాకు మొత్తం ప్రివ్యూ చూపించినప్పుడు కంప్లీట్ అయ్యి సినిమా చూసినప్పుడు నేనే హార్ట్ బీటింగ్ అయింది. అంటే సినిమాని అంత టెంపోగా తీశారు సిరాజ్. నేను చెప్పాను ఈ సినిమా డెఫినెట్లీగా మంచి పేరు వస్తుంది సిరాజ్, ఇది బాగా ప్రమోట్ చేద్దాము, అంటే వేరే సినిమాలా కాకుండా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలి, అలాగైతేనే మనం దీన్ని శాలినిని అంటే పాజిటివ్ నేమ్ ఉంది సినిమా పేరు, టైటిల్ చూడగానే శాలిని అనగానే ఒక పాజిటివ్ నేమ్ అనిపిస్తుంది. బట్ ఇందులో మొత్తం థ్రిల్లింగ్ హర్రర్ క్లైమాక్స్ వరకు టెన్షన్ అసలు ఏమవుతుంది, అసలు సినిమా ఏంటి అనే టెన్షన్ క్రియేట్ చేస్తాడు డైరెక్టర్ గారు సిరాజ్. చాలా బాగా టేకింగ్ చేశారు, తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో అంటే హై క్వాలిటీతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. సచ్చా గారు ఆయన కూడా మొత్తం ప్రొడక్షన్ అంతా ఉండి సచ్చా గారు ఆయనే ఉండి కంప్లీట్గా ఉన్న తర్వాత నేను మొదలే చెప్పాను, ఒక మాట ఇచ్చాను సిరాజ్కి, సినిమా బాగొస్తేనే నేను ఈ సినిమాలో నా పేరు వేయించండి, లేదంటే నా పేరు వద్దు, కావాలంటే నేను బ్యాక్ ఉంటాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, డబ్బులు పెడతానని చెప్పాను. సో సినిమా బాగా రాకుంటే మాత్రం నా పేరు వద్దు సిరాజ్ అని చెప్పిన. సార్ కంప్లీట్ సినిమా ప్రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీరు థియేటర్లో కూర్చొని చూసి నచ్చితేనే మీ పేరు పెడతాం సార్ అన్నారు. అది దాన్ని కట్టుబాటుతోటి ఎట్లయితే సినిమా చేద్దామన్నాడో అలాగా అద్భుతంగా సినిమా తీసి సచ్చా గారు సిరాజ్ అమోఘ్ నన్ను సాటిస్ఫై చేశారు. ఈ సినిమా డెఫినెట్లీ మంచి హిట్ అవుతుంది. ఈ సినిమాకి పెద్దలందరూ వచ్చారు, వేణుగోపాల్చారి గారి హ్యాండ్ కూడా చాలా మంచి హ్యాండ్. రామకృష్ణ అన్న అయితే చెప్పొద్దు, నేను ఆయన కొన్ని 100 సినిమాలు ఆడియో ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్లుగా ఉన్నాం, ఎన్నో సినిమాలు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు లక్ష్మి కూడా వచ్చింది, ఆ అమ్మాయి ఒక షీ టీమ్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్గా అమ్మాయి లక్షల మంది మహిళలకి ఎలా సేవ్ అలా వాళ్ళు ఎలా భద్రత ఉండాలి అనే దాని మీద ఆమె లక్షల మందికి ట్రైనర్ల లక్ష్మి. ఆమె కూడా లక్ష్మి రావడం వల్ల నెక్స్ట్ మాకు లక్ష్మి వస్తుందనే ఉద్దేశం.
ఎందుకంటే ఆ అమ్మాయి లక్ష్మి మళ్ళీ సినిమాతోటి లక్ష్మి రావాలని అనుకోని అతిథి అయినప్పటికీ వచ్చి కొద్దిసేపట్లోనే మీడియా ద్వారా అందరినీ, ఆమె భర్త కూడా కరాటా ఫైటర్, మరి వచ్చిన వాళ్ళందరినీ మహిళలు ఇంట్లో ఉంటే ఎలా సేవ్ చేయాలి ఏంటి అని ఆ అమ్మాయి కూడా ఎంతో బాగా చెప్పింది. అదేవిధంగా నాకు ఎప్పుడు తోడుగా నీడగా ఉండే మా గోపీధర్ గారు, ఓంప్రకాష్ గారు, అదేవిధంగా వేణుమాధవ్ గారు, వీరందరూ కూడా నా అభివృద్ధిలో, నా కృషిలో నేను ఎదుగుతున్న ప్రతి క్షణం నాకు తోడుగా నీడగా ఉంటూ మరి ఈరోజు కూడా వాళ్ళు వచ్చి దీవిస్తానికి వచ్చినారు. వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ శాలిని సినిమా మా సాయి వెంకట్ గారు, సత్యనారాయణ గారు కలిసి చేసి మంచి అంటే పబ్లిసిటీ చేయడంలో మహా దిట్టమ్మ సాయి. అంటే ప్రేక్షకులు సినిమా థియేటర్కి ఎలా అయితే వస్తారు దాన్ని బాగా నిర్ణయించి ఆయన ఎన్నో ఆడియో ఫంక్షన్స్ చేశారు కాబట్టి వారికి తెలుసు. ఇప్పుడు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి సినిమాల్ని ప్రమోషన్ చేయడంలో చాలా బాధ్యతగా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు మేము చూసిన విజువల్స్ మాత్రం డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా, మంచి విజువల్స్ చాలా బాగా ఉన్నాయి. అంటే సినిమా భయపెట్టే సినిమా ఇది. ఈ రోజుల్లో ఎక్కువగా హర్రర్ మూవీస్నే ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ టైప్ సినిమాలు చేయడం సహజం, చేయాలి కూడా. ప్రేక్షకులు ఏది నచ్చితే ఆ సినిమాని చేయడం మంచిది. సినిమా ఇది ఒక వ్యాపారం కాబట్టి తప్పకుండా అలాగే రూపొందించి సినిమాను రిలీజ్ చేసి హిట్ సాధించి మళ్ళీ తిరిగి సినిమాలు చేయడమే ఇదొక వ్యాపారం కాబట్టి అలా చేయాల్సిందే. దానికి మ్యూజిక్ కూడా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ గారు, చాలా బాగా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా మంచి పేరు వస్తుంది. డైరెక్టర్కు మ్యూజిక్ డైరెక్టర్కు ఇద్దరికి మంచి పేరు వస్తుంది. సినిమా బాగా ఆడి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ముందుగా నీకు కంగ్రాట్స్ భయ్యా. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి నమస్కారం, స్వాగతం అండి. సినిమా టైల్ చూసండి, చాలా అద్భుతంగా వచ్చింది. సో షెరాజ్ టేకింగ్ చూసి సో ఇంకో సినిమా తీద్దాం అనుకుంటున్నాం. లవ్ యాంగిల్ సినిమా అనమాట ఇది నెక్స్ట్. సో మ్యూజిక్ డైరెక్టర్ ఈయన బాణీలు కూడా బాగా ఇచ్చాడు. నెక్స్ట్ సినిమా కూడా ఈయన పెట్టుకుని లవ్ సినిమాకి ట్రాకింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమా ఫస్ట్ నేను భాషాశ్రీ గారితో కన్సల్ట్ చేశాను. మాకు స్టోరీ రాజ్ నజీర్ గారు ఇచ్చినప్పుడు, సరే ఇది స్టోరీ ఉంది ఎలా చేద్దామంటే ఆయన డెవలప్మెంట్స్ ఇచ్చారు, ఇలా చేయి షిరాజ్. అప్పుడు ఆయన పాటలు రాశారు అంటే సినిమా హిట్ అవ్వాల్సిందే. ఎందుకంటే పోటుగాడు, బిచ్చాగాడు, బేతాళుడు, ఇంకా యమన్ లిరికిస్ట్ భాషాశ్రీ గారు ఆయన ఈ సినిమా పాటలు రాశారు. అలాగే మాకు డైలాగ్ వర్జన్లో కూడా హెల్ప్ చేశారు, కానీ ఆయన చెప్పరు. అది ప్రతి విధంగా మాకు హెల్ప్ చేశారు. ఈ సినిమా స్టోరీ అంటే సింపుల్ లైన్ అనుకుంటారు అందరూ, కానీ సింపుల్ లేదు సినిమా. సాయి వెంకట్ సార్ చెప్పినట్టు ఆ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి క్షణం ఏమవుతుంది అని ఆ సస్పెన్స్తో, ఆ థ్రిల్లింగ్తో అందరూ కూర్చుంటారు. అలాగా హారర్ మెయింటైన్ చేస్తూ ఆ లవ్ బీట్ సినిమా ఆ జనాలకి ఎలాంటి టేస్ట్ కావాలి అలాంటి టేస్ట్ ఇచ్చామండి ఇందులో. మీ టైం మాత్రం వేస్ట్ అవ్వదు అసలు. ఇంకా ఈ ఇండస్ట్రీకి అంటే దేవుడు అంటారు అందరూ, ప్రతి ఒక్కరు, కానీ నేను నమ్మను అన్నాను. అప్పుడు నేను ఆ రూపంలో మా సాయి వెంకట్ గారికి చూశాను, ఆయనతో మాట్లాడితే చాలు ఆయనే అని అన్నాను. థ్యాంక్ యూ సాయి వెంకట్ గారు. థ్యాంక్ యూ షిరాజ్. అరే నాకు ప్రేమ ఎక్కువైంది. దేవుడేం కాదు, నేను సిరాజ్ అనే కాదు, సినీ పరిశ్రమలో ఎవరైనా సరే కులము, మతము, ఏరియా ఎక్కడ ఏంటి అని చూడను, సినిమా అని ఎవరైనా వస్తే సినిమా గురించి ప్రాణం ఇచ్చే వాళ్ళకి నేను ప్రాణమిస్తూ ఉంటాను. అలాగా సిరాజ్లో పవర్ ఉంది కాబట్టి ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ని కరెక్ట్గా మనం కరెక్ట్ వేలో యూజ్ చేస్తే కనుక ఈయన ఒక ఫైర్ ఉన్న పెద్ద డైరెక్టర్ అవుతున్న ఉద్దేశంలో ఎంకరేజ్ చేయడం జరిగింది. కానీ నేనేం పెద్ద దేవుడిని కాదు, ఏం కాదు, అది మీ అభిమానం. థ్యాంక్ యూ సార్. అందరిది టాక్ సార్, ఇది ఇండస్ట్రీ టాక్.
అలాగే అందరు గెస్టులకి కూడా తెలుసు. ఈ సినిమా మేము హైదరాబాద్, వైజాగ్, ఇంకా గోవా ఇలాంటి ప్లేసెస్లో, అంటే మంచి మంచి ప్లేసెస్లో, మంచి లొకేషన్స్, మంచి హీరోయిన్, ఇంకా మా హీరో అమోఘ్ దేశపాతి, ఇంకా అందరు ఆర్టిస్టులు, లక్కీ కారి, అందరూ గడేలా వెంకటేష్ గారు, అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇందులో. ఈ సినిమా వెనుక ఒక 100 మంది ఉన్నారండి. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఇది బాగా సపోర్ట్ ఉంది. ఇంకా ఈ సినిమా సాయి వెంకట్ గారు రిలీజ్ చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. సార్ చెప్పినట్టు సినిమా చూసి తర్వాత నా పేరే అని అన్నారు ఆయన, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. అంటే ఇది చిన్న విషయం కాదు. ఆయన అడుగు పెట్టారంటే అనవసరంగా పెట్టరు. సినిమాలో ఏదైనా విషయం ఉంటే పెడతారు. ఆయన డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించరు అసలు, అందరికీ తెలుసు ఆ విషయం. అయితే సార్ అంటే చిన్న సింహం కాదు, చాలా పెద్ద సింహం. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా తక్కువ టీంతో చేసాం అండ్ కష్టపడి చేసామని చెప్తాం ఖచ్చితంగా. అండ్ మెయిన్గా మంచి టీం వర్క్తో చేసాం. అది పక్కన పెడితే ఈరోజు హీరో నవనీత్ గారు ఒకసారి రావాలి. అండ్ ఆల్రెడీ లేవాలండి, మీరు రావాలి, తప్పదు ప్లీజ్. అండ్ ఆల్రెడీ 4 సాంగ్స్ విన్నారు. సినిమా అంటే సినిమా ఎలాగుందో మీరు చెప్పాలంటే సినిమా మొత్తం చూడాలి. బట్ సాంగ్స్ ఆల్రెడీ విన్నారు కాబట్టి ఎలా ఉన్నాయో మీరు చెప్తారు. ఎలా ఉన్నాయి సాంగ్స్? బాగున్నాయి కదా. ఆల్రెడీ వన్స్ మోర్ అంటే మాకు కూడా అర్థమైపోయింది ఎంత బాగున్నాయి అన్నది. మాకు షూట్ టైంలోనే అసలు థియేటర్లో విజిల్స్ అనుకున్నాము, ఆల్రెడీ ఇక్కడే విజిల్స్ పడిపోయాయి. అండ్ భాషశ్రీ గారు లిరిక్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ గురించి స్పెసిఫిక్గా నేను చెప్పాలి. ఏంటంటే క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు, అయినా వీఆర్ ద బిజీ బ్యాచులర్స్. నాలాంటి బ్యాచులర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్స్. అది విషయం. ఇంతమంది ఉన్నాం, క్షణం తీరుకున్నది ఒక్క నిమిషం అట్లీస్ట్ ఫోన్ మాట్లాడడానికి కూడా టైం ఉండదు, పైసా ఆదాయం ఉండదు అనమాట. బట్ చాలా బిజీ మేము. అండ్ నాతో పాటుగా లక్కీ అండ్ నాగ్, ఇంకా మేమందరం చాలా బాగా యాక్ట్ చేసాము. అండ్ ఇక్కడ వెంకట్ గడిలో అన్న ఉన్నాడు అక్కడ, సూపర్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, మా శ్రీరాజ్ గారి గురించి ఏం చెప్పాలి? ఆల్రెడీ మీరు చూశారు, మీకు అర్థమైపోయింది వాట్ ఈజ్ వాట్ అని. 30 సెకండ్స్ 40 సెకండ్స్ ట్రైలర్లోనే మీకు ఓ బొమ్మ చూపించాడు. ఐ రైట్? ఓ బొమ్మ కనిపించిందా? రైట్. సో అది విషయం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్రెడీ నేను లోగో లాంచ్లో చెప్పాను, మేము ఎంత కష్టపడ్డా కూడా అది అక్కడి నుంచి ఇంతమందికి వెళ్ళింది అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా లక్షల ముందుకు వెళ్తుంది అని, బికాస్ ఆఫ్ యూ అండ్ అవర్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. వితౌట్ యూ ఏంటంటే మేము ఒక పిక్చర్ని ఇక్కడ రాగలిగాం కానీ అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చే శక్తి మా దగ్గర లేదు. అది మీ ద్వారా మాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ అమోఘ్ దేశపతి, లక్కీ కారి అండ్ అర్చనా చౌదాపూర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్, రామ్మోహన్ గారు అండ్ భాషశ్రీ గారు అండ్ రాజ్ నజీర్ గారు అండ్ గడేలా వెంకటేష్ గారు అండ్ శ్రీకర్ బాబు గారు అండ్ మిత్ర అండ్ రేఖా రామకృష్ణ అండ్ ఇప్పుడు చాలా పేర్లు చెప్పలేకపోతున్నాను. బట్ ఆల్ ఆఫ్ ద టీమ్ నన్ను సపోర్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇంత మంచిగా రావడానికి కారణం వాళ్ళే. డెఫినెట్లీ అండి, ఆడియన్స్ మీరు ట్రస్ట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ డెఫినెట్లీ మిమ్మల్ని అలరిస్తుంది, థ్రిల్గా ఫీల్ అవుతారు. చాలా థ్యాంక్స్ అండి. శాలిని మూవీ మరి నేను ఆడే చూడలేదు, వచ్చారకనే కంప్లీట్ చేసిండు సాయి వెంకట్. 7 అని చెప్పిండు, అది అందుకే తీసుకున్నా, క్యాసెట్స్ అన్ని తీసుకున్నా పొంగ విందామని. ఏదేమైనప్పటికీ కూడా శాలిని అన్నది మరి మేము చాలా సంవత్సరాల కింద అంజలి సినిమా చూసాము. అంజలి పాట మీద శాలిని అని చిన్నమ్మాయి ఆ ప్రోగ్రాం అప్పుడు హిట్ అయింది బాగా. మరి తర్వాత శాలిని పెద్ద నటన హీరోయిన్ కావటము. మరి ఏదేమైనప్పటికీ అందరికీ స్ఫురించే శాలిని అంటే త్వరగా స్ఫురించేది ఒక నోవెల్ నేమ్, తర్వాత ఒక మంచి పేరు. అటువంటి పేరున్న ఈ శాలిని ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న మరి మిత్రులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమ తెలంగాణలో కూడా బతకాలి, తెలంగాణలో ఉన్న టెక్నీషియన్స్కు, తెలంగాణలో ఉన్న హీరోలకు కానీ మరి మిగతా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవటం,
దాంట్లో తెలంగాణలో ఉన్న టెక్నీషియన్ సహకారంతో రామకృష్ణ గౌడ్ గారు అధ్యక్షుడిని కావటం, సాయి వెంకట్ గారు కార్యదర్శిని కావటం, మరి అటువంటి కార్యక్రమాల నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న మన ప్రొడ్యూసర్ పెద్దలు సత్యనారాయణ గారు, మరి శ్రీరాజు డైరెక్టర్, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న బాలసభ్యులు గారు, అదేవిధంగా అందరూ మనలో పొందిన మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్చారి గారు, అదేవిధంగా పెద్దలు, మరి మాకు చిన్నప్పటి నుండి మార్గదర్శిగా ఉంటూ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్న పెద్దలు మిత్రులు మరి రామంజన్ గారు, అదేవిధంగా ఈరోజు మరి ఈ సినిమాలో హీరోగా ఉన్న అమోఘ్ గారికి, మన హీరోయిన్ రాలేని కూడా వచ్చిందా అర్చన గారికి, ఇంకా ఈరోజు ఈ సినిమాలో పాల్గొన్న లక్కీ, చాలామంది మిత్రులు అందరూ, లక్ష్మణ్, ఇంకా మా దీపగారేమో 20 పేర్లు రాసిచ్చింది. వీళ్ళందరికీ, వేదిక ఉన్న పెద్దలందరికీ, ఓం ప్రకాష్కు, నజీర్కు, లక్ష్మి, బుచ్చిరెడ్డి, రమణ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి వెంకట సాయి ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, వేణుగోపాల్చారి లెక్క అయిండు మరి సినిమా హిట్ అవుతుందని చెప్పి. నేను కూడా క్లాబ్కి వచ్చేటప్పుడు కానీ సినిమా సీడియో చేసేటప్పుడు కానీ దేవుడిని ఒకటి మొక్కుంటాను. ఎప్పుడు కాదు, నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొక్కుతాను. నేను ఇనాగ్రేషన్ పోయినప్పుడు దేవుడు ఆ తిట్టకుండా చూడని మొక్కుతాను. దేవుడు ఆ కత్తెర పట్టుకుంటా, రిబ్బన్ పట్టుకుంటా, తిట్టకుండా చూడని చెప్తాను. ఎందుకంటే వీడు వచ్చిండు, ఇనాగ్రేట్ చేసిండు, పోయింది అని అనకుండా, అంటే ఒక మంచి పాజిటివ్ యాంగిల్లో మరి కార్యక్రమాలు ఉంటాయి. ఏదైనా కూడా ఎవరు ఫెయిల్ అవుతారని సినిమాలు తీయరు, సక్సెస్ అవుతారని చెప్పి సినిమాలు తీస్తారు. దానిలో భాగంగానే ఈరోజు ఇందాక చెప్పినట్టు రామాంజన్ గారు చెప్పినట్టు కానీ, రామకృష్ణ గారు చెప్పినట్టు కానీ, చిన్న సినిమాలు ఇవన్నీ. మరి చిన్న సినిమాల గతంలో పెద్ద పెద్ద యాక్టర్లు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలో ఊసుండేది కాదు, చిన్న యాక్టర్లో ఊసుండేది కాదు కొన్ని సంవత్సరాల వరకు. అంటే ప్లేబ్యాక్ సింగర్లో కానీ, హీరోలో కానీ, హీరోయిన్లో కానీ వాళ్ళే స్టీరియోటైప్ ఉండేది. కానీ రాను 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 చలనచిత్ర పరిశ్రమలో ఈరోజు కొత్త యుగం ప్రారంభమైంది. చిన్న హీరోల నిర్మాతలకు, చిన్న హీరోలకు, చిన్న నిర్మాతలకు కొంచెం బ్రెత్ ఫీలింగ్ వస్తున్నది. అరే కథ బాగుంటే, సినిమాలు బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారన్న ఒక ఆలోచనతో చాలా పిక్చర్స్ వచ్చాయి. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఇప్పటికీ విడుదలకు నోచుకొని 200 చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ప్రొడ్యూసర్సు కష్టపడి వాళ్ళ వ్యయప్రయాలు చీర్చి వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ కావాలని తీసినప్పటికి కూడా కొందరేమో రిలీజ్ కాక థియేటర్లు, ఇందాక చెప్పినట్టు థియేటర్లు దొరకకండి, కొన్ని పిక్చర్ అయిపోయినప్పటికి కూడా మరి పోస్టర్స్ వేయాలి, మరి పోస్ట్ ప్రొడక్షన్ కావాలంటే ఇంకా అంత డబ్బులు లేక కొన్ని సినిమాలు ఈరోజు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నేపథ్యం. ఏదేమన్నప్పటికీ కూడా 3-4 విషయాలు. తెలంగాణ రాష్ట్రంలో రామోజీ ఫిలిం సిటీ ఉంది. అప్పుడు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే సిటీ తెలంగాణ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ప్రపంచంలోనే విశ్వనగరంగా 5వ నగరంగా ఈరోజు పేరు వచ్చింది. హైదరాబాద్లో ఐటీ హబ్ వచ్చి ఈరోజు ఎక్స్పోర్టు 32,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ హైదరాబాద్ నుంచి ఐటీ హబ్గా ఈరోజు మరి భారతదేశంలోనే బెంగళూరును దాటి హైదరాబాద్ ముందుకు వచ్చింది. ఈరోజు హైదరాబాద్లో యాపిల్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ లాంటి కార్యక్రమాలు వస్తున్నాయి ఈరోజు. కనుక దాంతోపాటు ముఖ్యమంత్రి కూడా చలనచిత్ర పరిశ్రమ మరింత ఇక్కడ స్థిరపడాలి, మరి చలనచిత్ర పరిశ్రమ మరి భారతదేశం లెక్కలేని విధంగా తీసిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ హైదరాబాద్లో ఎవరికైతే చలనచిత్రం స్థాపించిందో మరి ముఖ్యులైన సరిగ్గా డి రామానాయుడు గారు కానీ మిగతా మిత్రులందరితో అప్పుడు ల్యాండ్ ఇచ్చిన విషయాలు చూసుకొని డి రామానాయుడు మనం చనిపోయినప్పుడు వాళ్ళ కుమారులు వెంకట్ కానీ, అదేవిధంగా వెంకటేష్ కానీ ఎవరు కోరకున్నా సరే ప్రభుత్వ లాంఛనంతో అంత్యక్రియలు చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, హైదరాబాద్లో ఉంటున్న అందరూ తెలంగాణలే, హైదరాబాద్లే అన్న ఒక భావనతోటి ప్రభుత్వం ముందుకు పోతున్నది. దానిలో భాగంగానే ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతో రామోజీ ఫిలిం సిటీ తరహాలోనే ఒక 2,000 ఎకరాల భూమి కూడా చలనచిత్ర పరిశ్రమ కేటాయించబోతున్నారు. దాంట్లో మోడర్న్ స్టూడియోసు మరి బయట ఏ దేశం నుంచి కానీ భారతదేశంలో వచ్చినా కూడా ఇతర లొకేషన్లకు ఎక్కడ పోకుండా అన్ని రకాలుగా ఈరోజు తీర్చిదిద్దబోతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు కొన్ని చలనచిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వకున్నప్పటికి కూడా ఈరోజు మరి రుద్రమదేవి లాంటి, ఎందుకంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహితీ, తెలంగాణ సంస్కృతికకు ధర్మపత్రం పట్టిన రాణి రుద్రమదేవికి మరి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వటము, అదేవిధంగా చిన్న సినిమాలకు 5కి, పెద్ద సినిమాలు మరి గౌతమపుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తెలంగాణ చరిత్ర ఉన్న ఉద్దేశంతో, తెలంగాణ ఇతిహాసం ఉన్న ఉద్దేశంతో దానికి కూడా వినోద్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వెంకటేశ్వర ప్రసాద్ చెప్పినట్టు ఇంకోటి ఈరోజు జీవో ఒకటి 5వ షో జీవో అని చెప్పారు. మరి నిన్న మొన్న బహుశా జీవో కూడా వెలువడింది. రామకృష్ణ గారు పంపిస్తాం. రామకృష్ణ గారు వెంకట సాయి ప్రసాద్కు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మరి నంది అవార్డులు మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. ఇప్పుడు నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నాయి కనుక తెలంగాణ కొత్త రాష్ట్రం, మరి 3 సంవత్సరాల రాష్ట్రం, ఇప్పటికే 17 అవార్డులు భారతదేశ స్థాయిలో గెలుచుకున్న రాష్ట్రం ఈరోజు. మరి పరిపాలనలో కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాల్లో స్వయంగా మోడీ గారు వచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాలు దేశానికి ఆదర్శం అని చెప్పేసి మరి భారతదేశం మొత్తంలో చెప్పడము కనుక నంది అవార్డులకు ధీటుగా ఈరోజు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో దసరా పెద్ద ఎత్తున చేసుకుంటారు, మరి ఉమ్మడి రాష్ట్రంలో సంక్రాంతి పెద్ద ఎత్తున చేసుకున్నారు కనుక దసరా పండుగకు ఈ నంది అవార్డులు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్నారో, సింహ పేరు మీద దసరా నుండి మరి తెలంగాణలో అవార్డులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు కూడా చలనచిత్ర పరిశ్రమలో సమస్యలు ఏమున్నా సరే మరి సినిమాటోగ్రఫీ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ స్థిరపడాలి, మరి భారతదేశంలోనే ఇప్పటికే మరి ఫార్మాసిటీ కానీ, అదేవిధంగా సీడ్ ఫ్యాక్టరీ కానీ, గుల్ సీడ్ కానీ, ఇవన్నిటికి కూడా ఈరోజు హైదరాబాదు నగరం క్షేత్రంగా ఉన్నది కనుక మరి చలనచిత్ర పరిశ్రమ కూడా హైదరాబాద్కు మరింత పేరు తీసుకోవాలనే ఉద్దేశంతో ల్యాండ్ ఇవ్వటము, రాబో రోజుల్లో సబ్సిడీ కూడా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చలనచిత్ర పరిశ్రమ ఆలోచిస్తున్నారు. తప్పకుండా రాబో రోజుల్లో చలనచిత్ర పరిశ్రమ ముఖ్యులందరినీ పిలిచి, మరి ఫిల్మ్ డెవలప్మెంట్ మన రామకృష్ణ గౌడ్ గారు కానీ, సాయి వెంకట్ కానీ, ఇంక ఇతర ముఖ్యులందరినీ పిలిచి తప్పకుండా దీనికి ఇన్సెంటివ్స్ ఏం కావాలి, ఇంకా చలనచిత్ర పరిశ్రమ చిన్న టెక్నీషియన్స్ మరి ఏ విధంగా ఇక్కడ స్థిరపడాలి, మరి ఇప్పటికే గుత్తాధిపత్యంగా ఉన్న థియేటర్లు మరి దాని గుత్తాలు తగ్గించాలని చెప్పేసి మండల స్థాయిలో ఎవరైనా థియేటర్ కట్టడానికి ముందుకు వస్తే ఆ సబ్సిడీ కూడా ఇవ్వమని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం